ఐపీఎల్ 2026 రిటెన్షన్ డెడ్లైన్ ముందే ట్రేడ్స్ బేభత్సంగా జరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే ఏకంగా 8 మంది ప్లేయర్స్ టీమ్స్ మారారు. ఈ రోజు మార్నింగ్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వాళ్ళు ఒక అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు. అండ్ అందులో మొత్తం 8 మంది ప్లేయర్స్ టీమ్స్ మారుతున్నట్టు అంటే ట్రేడ్ అవుతున్నట్టు నిర్ధారించారు. అయితే దీనికంటే ముందు ఆల్రెడీ మనం 2 ట్రేడ్స్ చూసాం. ముంబై ఇండియన్స్ టీం షార్దుల్ ఠాకూర్ను అలాగే షెర్ఫిన్ రదర్ఫర్డ్ను వీళ్ళిద్దరిని ట్రేడ్ చేసుకున్నారు. విచ్ మీన్స్ ఇద్దరిని కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం 10 మంది ప్లేయర్స్ అఫీషియల్గా ట్రేడ్ అయ్యారు. సో నాకు తెలిసి ఐపీఎల్ చరిత్రలో గతంలో ఇప్పుడు కూడా మనం ఈ రేంజ్లో ట్రేడ్స్ చూడలేదు. మా అయితే ఒక 2-3 జరిగేవి. బట్ ఈసారి చూసుకుంటే ఏకంగా 10 ట్రేడ్స్ జరిగాయి. అది కూడా ఇంకా డెడ్లైన్ ఫినిష్ అవ్వలేదు. అంటే రిటెన్షన్ డెడ్లైన్ ఫినిష్ అవ్వకముందే 10 ట్రేడ్స్ జరిగాయి. ఇంకా కావాలనుకుంటే ఆప్షన్కి ముందు ట్రేడ్ చేసుకోవచ్చు, అలాగే ఆప్షన్ అయిపోయిన తర్వాత లీగ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా ట్రేడ్స్ చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఐపీఎల్ 2026కి ముందు అయితే షాకులు మామూలుగా తగలట్లేదు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ట్రేడ్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడైతే మనం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అఫీషియల్గా ప్రకటించిన 8 మంది ప్లేయర్స్ యొక్క ట్రేడ్స్ గురించి మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా ఇప్పుడు జడేజా ఫ్యాన్స్ అందరిలో ఒక అతిపెద్ద డౌట్ ఉంది. జడేజా ప్రైస్ 18 కోట్లు కదా, మరి ఆర్ఆర్ టీం 14 కోట్లకి ఎలా ట్రేడ్ చేసుకుందని చెప్పి. సో దీన్ని కూడా నేనైతే ఈ వీడియోలో క్లియర్గా ఆన్సర్ చెప్తాను. అట్ ది సేమ్ టైం ఈ ట్రేడ్స్ వల్ల ఏ టీమ్స్ లాభపడితే అలాగే ఏ టీమ్స్ నష్టపోయే ఛాన్స్ ఉంది కూడా డిస్కస్ చేసుకుందాం. ఎనివే ముందు ది బిగ్గెస్ట్ ట్రేడ్ విషయానికి వస్తే సంజు శాంసన్ ట్రేడ్. అతనైతే ఇప్పుడు అఫీషియల్గా సిఎస్కే ప్లేయర్ అయిపోయాడు. సో ట్రేడ్ బస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి పేరైతే మనం వింటూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ట్రేడ్ రూమర్ వచ్చిన ప్రతిసారి కూడా సంజు శాంసన్ పేరు వినబడేదే. అయితే అతను ఎట్టకేలకు సిఎస్కే గూటికి చేరుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీం అతనైతే 18 కోట్లు పెట్టి ట్రేడ్ చేసుకున్నారు. సో అయితే సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళకి చాలా మంచి ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. అంటే సంజు శాంసన్ వస్తే వాళ్ళకి ఎలాంటి లాభం కలుగుతుందో మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. ఏముంది అతనికి చపాక్ స్టేడియంలో మంచి రికార్డు లేకపోయినప్పటికీ వాళ్ళైతే పిచ్చిని మారిస్తే ఖచ్చితంగా సంజు శాంసన్ బాగా ఎక్సెల్ అవుతాడు. అట్ ది సేమ్ టైం సిఎస్కే టీంకి అతను క్యాప్టెన్స్ ఆప్షన్ కూడా ఇస్తాడు. అయితే వీటన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ధోని వారసుడిగా సిఎస్కే టీంలోకి అతను రాబోతున్నాడు. సో మనం రీసెంట్గానే ధోని విషయంలో ఒక మోర్స్ కోడ్ లాంటి అప్డేట్ చూసాం. అంటే ధోని తన టీ షర్ట్ మీద మోర్స్ కోడ్ వేసుకొచ్చాడు. అండ్ దానికి అర్థాలు చూసుకుంటే చాలా చెప్తున్నారు. కొంతమంది ఏమో తల ఈజ్ బ్యాక్ అంటున్నారు, మరి కొంతమంది ఏమో 1 లాస్ట్ టైం అంటున్నారు. అంటే ధోనికి ఐపీఎల్ 2026 చివరి సీజన్ అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ ఇందులో ఎంత నిజముందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు సంజు శాంసన్ రాకబట్టి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ధోని త్వరలోనే రిటైర్ అయిపోవచ్చు. అంటే ఇప్పటివరకు సిఎస్కే టీం దగ్గర ధోనిని రీప్లేస్ చేసే ప్లేయర్ లేడు. కానీ ఇప్పుడు సంజు శాంసన్ వచ్చాడు కాబట్టి ధోని మేబీ డిసిషన్ తీసుకోవచ్చు. పైగా ఐపీఎల్ 2026కి ముందు సిఎస్కే ఓనర్ ఎన్ శ్రీనివాసన్ కూడా రంగంలోకి దిగడం చూసాం. అంటే సీజన్ వరకు చూసుకుంటే అతను పెద్దగా పట్టించుకోలేదు. మొత్తం బాధ్యతలన్నీ సిఎస్కే సీఈఓ క్యాప్టెన్ మీద కోచ్ మీద వదిలేశాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం సీజన్లో సిఎస్కే టీం ఘోరంగా ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన డైరెక్ట్గా రంగంలోకి దిగారు. సో వీటన్నింటి బట్టి చూసుకుంటే నాకు ఎందుకో ధోనికి ఐపీఎల్ 2026 లాస్ట్ సీజన్ ఏమో అనిపిస్తుంది. మరి ముఖ్యంగా సంజు శాంసన్ సిఎస్కే టీం చాలా డెస్పరేట్గా ట్రేడ్ చేసుకున్నారు. వాళ్ళైతే సంజు కోసం ఆర్ఆర్ టీంకు జడేజా మరి శామ్ కరణ్ ఇద్దరిని ఇచ్చేశారు. పైగా ఇప్పుడు జడేజా ప్రైస్ చూసిన తర్వాత సిఎస్కే ఫ్యాన్స్ ఇంకా బాధపడతారు. ఎందుకంటే ఆర్ఆర్ టీం జడేజాను 14 కోట్లకి ట్రేడ్ చేసుకున్నారు. సో దీంతో కొంతమంది సిఎస్కే ఫ్యాన్స్ ఏమనుకుంటారు, మనకి సంజు ఎందుకు 14 కోట్లకి జడేజాని తీసుకోవచ్చు కదని చెప్పి. జడేజాని 18 కోట్లతో కాకుండా 14 కోట్లకి రిటైన్ చేసుకుని ఉంటే మనకు 4 కోట్లు మిగిలేవి, అలాగే మన ప్లేయర్ మన దగ్గర ఉండేవాడు కదని చెప్పి ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సిఎస్కే టీంకి సంజు శాంసన్ ఎట్టి పరిస్థితిలో కావాలి. ఎందుకంటే ధోని వెళ్ళిపోతాడని చెప్పి వాళ్ళకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇందువల్ల స్టార్టింగ్లో సంజు శాంసన్ ట్రేడ్ని కాదనుకున్న సిఎస్కే టీం మళ్ళీ రెండోసారి ట్రేడ్లోకి వచ్చింది. అండ్ 2 పెద్ద ప్లేయర్స్ని ఇచ్చేశారు. మరి ముఖ్యంగా జడేజాని ఇచ్చేయడం సిఎస్కే ఫ్యాన్స్లో ఎంత పెద్ద గందరగోళం క్రియేట్ చేసిందో మనం కల్లారా చూసాం. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సిఎస్కే టీం ఎమోషనల్గా థింక్ చేయలేదు. వాళ్ళైతే ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని సంజు శాంసన్ను ఎట్టి పరిస్థితుల్లో కావాలనుకున్నారు అని తెచ్చుకున్నారు. అంతేగాని ఫ్యాన్స్ జడేజా ఉండాలంటున్నారు, మనం ఎమోషనల్గా థింక్ చేద్దాం అనే వేలోకి వెళ్ళలేదు వాళ్ళు. సో ఇప్పటికైనా ఐపీఎల్ టీమ్స్ను ఏమాత్రం లిమిట్ లేకుండా ఆరాధించే వాళ్ళు కాస్త కళ్ళు తెరవండి. మీకంటే మీరు ఇష్టపడిన ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఒక ప్రాణం. కానీ యాక్చువల్గా ఫ్రాంచైజెస్ విషయానికి వస్తే వాళ్ళకి ఇది ఒక బిజినెస్. ఫ్యాన్స్ యొక్క ఎమోషన్స్ని పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ అంతలా పట్టించుకుని కేర్ చేసే వాళ్ళైతే జడేజాని ఎందుకు ట్రేడ్ చేస్తారు? ఎట్ ది సేమ్ టైం ముంబై టీం రోహిత్ శర్మని కెప్టెన్గా తొలగించి హార్దిక్ పాండ్యాకి ఎందుకు ఇస్తారు? అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ టీం వార్నర్ మరియు విలియమ్సన్ లాంటి ప్లేయర్స్ని ఎందుకు వదిలేస్తారు? సో ఐపీఎల్ అంటేనే ఒక ప్యూర్ బిజినెస్ మోడల్. ఇక్కడ ఎమోషన్స్తో పెద్దగా సంబంధం ఉండదు. ఫ్రాంచైజెస్ అన్ని లాజికల్గా థింక్ చేసి వాళ్ళకి ఏ ప్లేయర్స్ కావాలితే ఆ ప్లేయర్స్ని తీసుకుంటారు, కానీ ఫ్యాన్స్ యొక్క ఎమోషన్స్ని పట్టించుకోరు. కానీ కొంతమంది ఫ్యాన్స్ చూసుకుంటేనేమో ముందు వెనక చూసుకోకుండా గొడవలు పెట్టేసుకుంటారు. ఇన్పాటి గతంలో ఈ ఫ్యాన్ వార్స్ కారణంగా కొన్ని చూడకూడని సంఘటనలు కూడా చూసాం. ఒకరినొకరిని చంపుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. వేరేస్ ఫ్రాంచైజెస్ చూసుకుంటే దర్జాగా వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. సో ఇది వీడియోలో కొంచెం ఆఫ్ టాపిక్ అయినా సరే చెప్పాలనిపించింది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఐపీఎల్ని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ లీగ్లోనే చూడండి. అంటే మీరు మీకు పెద్దగా తెలియని హాలీవుడ్ సినిమా చూసినప్పుడు ఎలాంటి ఎమోషన్స్ ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వండి. అంతేగాని ఒక టీంని ప్రాణం కంటే ఎక్కువ పెట్టేసుకొని ఫ్యాన్ వార్స్కి దెక్కండి. అదంతా టైం వేస్ట్ అవ్వాలి. సో మీరైతే ఐపీఎల్ చూడండి, ఒక ఫ్రాంచైజీని ఇష్టపడండి, తప్పులేదు. బట్ ఆ ఫ్యానిజం అనేది లిమిట్స్లోనే ఉండాలి. దానికోసం మీ టైంని ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం చేయొద్దు. మరి ముఖ్యంగా వేరే వాళ్ళతో అసలు గొడవ పెట్టుకోవద్దు. దానివల్ల మీ మనశ్శాంతి పోతుంది. సో ఐ హోప్ ఇది విని కొంతమంది మారినా చాలు. అంటే ఐపీఎల్ హాట్ వరకు తీసుకుని ఎమోషన్స్ పెట్టకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ లీగ్లోనే చూడడం ఇప్పటి నుంచైనా కొంతమంది స్టార్ట్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. ఎనీవే జడేజా ట్రేడ్ విషయానికి వస్తే 14 కోట్లు ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ఇదే కదా మీ అందరి బిగ్గెస్ట్ క్వశ్చన్.
సో యాక్చువల్గా చూసుకుంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఏ ఫ్రాంచైజీ కూడా ప్లేయర్ యొక్క శాలరీని తగ్గించే అవకాశం లేదు. అంటే ఏ ఫ్రాంచైజీ కూడా ట్రేడ్ చేసినప్పుడు ఒక ప్లేయర్ యొక్క శాలరీని తగ్గించడానికి కుదరదు. బట్ ఇక్కడ జడేజా విషయంలో ఏం జరిగిందంటే అతను వాలంటరీగా ఒప్పుకున్నాడు. అంటే నాకు 18 కోట్లు వద్దు 14 కోట్లు ఇచ్చినా సరిపోతుందని చెప్పి వాలంటరీగా ఒప్పుకున్నాడు. ఇన్ఫాక్ట్ బీసీఐకి తన శాలరీ విషయంలో అంగీకారం తెలుపుతూ ఒక లెటర్ కూడా రాశాడంట. సో ఇక్కడ జడేజా ప్రైస్ 14 కోట్లు ఉండాలని చెప్పి సిఎస్కే టీం డిసైడ్ చేయలేదు, అలాగే ఆర్ఆర్ టీం డిసైడ్ చేయలేదు. కేవలం జడేజా మాత్రమే వాలంటీర్గా ఒప్పుకున్నాడు. అందుకే తన ఆర్ఆర్ టీం 14 కోట్ల రూపాయలకి ట్రేడ్ చేసుకోగలిగింది. అయితే ఇక్కడ మరో క్వశ్చన్ రేజ్ అవుతుంది, జడేజా 14 కోట్లకి ఎందుకు ఒప్పుకున్నాడని చెప్పి. సో దీనికి రీజన్ ఏంటో జడేజాకు మరి ఆర్ఆర్ టీంకే తెలియాలి. మనకి బయటకు అఫీషియల్గా ఏ వార్త కూడా ఇంకా రాలేదు. కొన్ని చోట్ల అయితే జడేజాకు ఏజ్ని దృష్టిలో పెట్టుకుని ఇలా తగ్గించారని చెప్పి అంటున్నారు. అంటే ఐపీఎల్ 2026 స్టార్ట్ అయ్యేసరికి జడేజా 37 వచ్చేస్తుంది. పైగా మనం ముందు చెప్పుకున్నట్టే జడేజా T20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. సో అలాంటి కారణాల వల్ల జడేజా 14 కోట్లకి వాలంటీర్గా ఒప్పుకుని ఉండొచ్చు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ నాకు కొడుతున్న డౌట్ ఏంటంటే జడేజా యాజ్ ఏ క్యాప్టెన్. సో మనం రీసెంట్గా రిపోర్ట్స్ చూసాం, జడేజా క్యాప్టెన్సీ డిమాండ్ చేస్తున్నాడని చెప్పి ఆర్ఆర్ టీంని. సో ఒకవేళ రిపోర్ట్స్ నిజంగానే జరిగి అందులో భాగంగానే జడేజా 4 కోట్లు పే కట్టు కూడా ఒప్పుకుని ఉండొచ్చు. అంటే జడేజా ఆర్ఆర్ టీంలో నాకు క్యాప్టెన్సీ కావాలని అడిగాడు. అండ్ దానికి ఆర్ఆర్ టీం రివర్స్లో ఫేవర్ అడుగుండొచ్చు. అంటే నేను 18 కోట్లు కాకుండా 14 కోట్లకి ట్రేడ్ చేసుకుంటామని చెప్పి అడుగుండొచ్చు. ఇన్ఫాక్ట్ అలా చేయడం వల్ల ఆర్ఆర్ టీంకి 4 కోట్ల రూపాయలు పర్సులో మిగిలితే ఎట్ ది సేమ్ టైం ఒకవేళ జడేజా క్యాప్టెన్ అయితే ఈ 4 కోట్లు అతను కూడా ఫేవర్గా మారచ్చు. ఐ మీన్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళు ఇంకా బెటర్ ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. అండ్ దాని నుంచి ఇలా బెటర్ ప్లేయర్స్ బాగా రాణిస్తే యాజ్ అ క్యాప్టెన్గా జడేజా కప్ కొట్టే ఛాన్స్ కూడా వస్తుంది. సో మేబీ క్యాప్టెన్స్ విషయంలోనే ఆర్ఆర్ మరి జడేజా మధ్య మ్యూచువల్ అగ్రిమెంట్ జరిగి ఉండాలి. అంటే నీకు కావాల్సిన క్యాప్టెన్స్ ఇస్తాం, నువ్వు 14 కోట్లకి ట్రేడ్ అయ్యేలా వాలంటీర్గా ఒప్పుకొని చెప్పి అడుగుంటారు. బట్ నేను ఇప్పుడు చెప్పిందంత అఫీషియల్ కాదు, కేవలం ఒక స్పెక్యులేషన్ మాత్రమే. అది కూడా నాకు పర్సనల్గా అనిపిస్తున్న స్పెక్యులేషన్, ఎక్కడి నుంచి కూడా తీసుకుంది కాదు. మరి మీరు ఈ విషయం మీద ఏమనుకుంటున్నారు? జడేజా ఎందుకంటే తన శాలరీలో 4 కోట్లు తగ్గించడానికి వాలంటీర్గా ఒప్పుకుని ఉండొచ్చు, కింద కామెంట్ చేయండి. ఇక మిగతా ట్రేడ్ అయిన ప్లేయర్స్ విషయానికి వస్తే అనుకున్నట్టే శామ్ కరణ్ కూడా ఆర్ఆర్ టీంలోకి వెళ్ళిపోయాడు. అండ్ అతని శాలరీ విషయంలో ఎలాంటి మార్పు లేదు, 2.4 కోట్ల రూపాయలకి ట్రేడ్ అయ్యాడు. సో ఆర్ఆర్ టీం సిఎస్కే టీంకి సంజు శాంసన్ 18 కోట్లకి ఇచ్చి రివర్స్లో జడేజా మరి శామ్ కరణ్ తెచ్చుకున్నారు. అది కూడా కేవలం ఇద్దరికి కలిపి 16.4 కోట్ల రూపాయల శాలరీ మాత్రమే. సో డెఫినెట్లీ ట్రేడ్ అయితే ఆర్ఆర్ టీంకి ఒక బ్లాక్ బాస్టర్ ట్రేడ్ అని చెప్పుకోవాలి. నిజంగా వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకోగలిగారు. అది కూడా తమ టీంకి ఎవరు అవసరమో వాళ్ళని తీసుకున్నారు. సో అయితే నిజంగా ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్ అలాగే వాళ్ళ కోచ్ కుమార్ సంగక్కర్ దగ్గర నుండి మాస్టర్ ప్లాన్ అని చెప్పుకోవాలి. ఇక ఆర్ఆర్ టీం ఇద్దరు ప్లేయర్స్నే కాదు మరో ప్లేయర్ని కూడా ట్రేడ్ చేసుకున్నారు. సో వాళ్ళైతే ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఒక ట్రేడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఆర్ఆర్ టీం తమ దగ్గర నుండి నితీష్ రాణాని డీసీ టీంకి ఇచ్చేశారు. వేరేజ్ డీసీ టీం దగ్గర నుండి డోనోవన్ ఫెరీరాని తెచ్చుకున్నారు. సో ఈ ట్రేడ్ విషయంలో చూసుకుంటే నితీష్ రాణా శాలరీ విషయంలో ఎలాంటి మార్పు లేదు. అంటే అతని డీసీ టీం తన ఒరిజినల్ శాలరీని 4.2 కోట్ల రూపాయలతో ట్రేడ్ చేసుకున్నారు. కానీ డోనోవన్ ఫెరీరా శాలరీ విషయానికి వస్తే మాత్రం మార్పు జరిగింది. ఆర్ఆర్ టీం అతనికి 25 లక్షల రూపాయలు ఎక్కువ అవబోతుంది. అంటే గత ఆక్షన్లో డీసీ టీం ఫెరీరాని 75 లక్షలు కొన్నారు. మరి ఇప్పుడు ఆర్ఆర్ టీం అతను 1 కోటి రూపాయలకి ట్రేడ్ చేసుకుంది. సో ఇలా ట్రేడ్ చేసుకునే టైంలో అయితే శాలరీ పెంచవచ్చు, దీనికి రూల్స్ ఒప్పుకుంటే. అండ్ ఇక్కడ ప్లేయర్ కన్సెంట్ కూడా పెద్దగా అవసరం లేదు. అంటే నీ శాలరీ పెంచుతాను అంగీకరిస్తామంటే ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఎవరైనా సరే. వేరే శాలరీ డిక్రీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్లేయర్ యొక్క కన్సెంట్ కావాలి. అది కూడా ప్లేయర్ తనంతటి తను వాలంటీర్గా ఒప్పుకొని బీసీఐకి లెటర్ రాయాలి. సో ఆర్ఆర్ టీం చేసుకున్న ట్రేడ్స్లో ఒక ప్లేయర్కి శాలరీ తగ్గింది, మరో ప్లేయర్కి శాలరీ పెరిగింది. బట్ ఈ ట్రేడ్స్ అన్ని కూడా అద్భుతమని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా నితీష్ రాణాని కూడా బయటకు పంపేసి 4.2 కోట్లు తెచ్చుకోవడం చాలా పెద్ద ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఆర్ఆర్ టీంలో చాలామంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అలాగే వాళ్ళు తెచ్చుకున్న జడేజా చూసుకున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇంకా వీళ్ళు కాకుండా వాళ్ళ దగ్గర హెట్మేర్ కూడా ఉన్నాడు. సో ఇంతమంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మధ్య నితీష్ రాణా ఉంటే మరో లెఫ్ట్ హ్యాండర్ తయారవుతాడు. మరి ముఖ్యంగా టాప్ ఆర్డర్లో 3 లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. దీనివల్ల తెలుగుగా ఆర్ఆర్ టీం ఒక లెఫ్ట్ హ్యాండర్ని బయటకు పంపేసింది. అట్ ది సేమ్ టైం డోనోవన్ ఫెరీరా చూసుకుంటే గతంలో ఆర్ఆర్ టీం తరపున ఆడాడు. అతను ఒక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, ఇన్ఫాక్ట్ బౌలింగ్ కూడా చేస్తాడు. అంటే స్టెప్స్ టైప్లో ఒక 4D ప్లేయర్ మాట. సో మొత్తం మీద ఆర్ఆర్ టీం అయితే 22.2 కోట్ల రూపాయల విలువైన ఇద్దరు ప్లేయర్స్ని బయట పంపేశారు. వేరేజ్ లోపలికి తెచ్చుకున్న ప్లేయర్స్ యొక్క ప్రైస్ చూసుకుంటే 17.4 కోట్లే, అది కూడా 3 ప్లేయర్స్ని తెచ్చుకున్నారు. విచ్ మీన్స్ వాళ్ళు చేసుకున్న ట్రేడ్స్లో ఒక ప్లేయర్ పెరిగాడు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎంత మిగిలిందో చూడండి, ఆల్మోస్ట్ 5 కోట్ల రూపాయల వరకు క్యాష్ మిగిలింది. సో డెఫినెట్ ఆర్ఆర్ టీం అయితే నిజంగా చాలా తెలివిగా ట్రేడ్స్ చేసుకున్నారు. అండ్ ఇవి కనుక సక్సెస్ అయ్యి వాళ్ళ ప్లేయర్స్ బాగా రాణిస్తే ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఇక మిగతా ట్రేడ్స్ విషయానికి వస్తే యాంటిసిపేట్ చేసినవే. అంటే మహమ్మద్ షమీ కోసం డీసీ మరి ఎల్ఎస్జీ టీంలో ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అండ్ అనుకున్నట్టే లక్నో టీం మహమ్మద్ షమీని ట్రేడ్ చేసుకున్నారు. అతనైతే 10 కోట్ల రూపాయలకు ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ చేసుకున్నారు. విచ్ మీన్స్ లక్నో టీం ఎస్ఆర్ఎస్ దగ్గర నుండి షమీని తీసుకున్నారు, కానీ వేరే ప్లేయర్ని ఇవ్వలేదు. కేవలం క్యాష్ రూపంలో 10 కోట్లు ఇస్తారు. అయితే ఆల్రెడీ లక్నో టీం దగ్గర చూసుకుంటే ఇండియన్ పేస్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ దగ్గర మయాంక్ యాదవ్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్, అలాగే మోషన్ ఖాన్ ఇలా చాలామంది పేస్ బౌలర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు షమీని కూడా తీసుకున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద బౌలర్ని వదిలేస్తారు. ఐ మీన్ ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్ ఆర్ మయాంక్ యాదవ్ 3లో ఒకరిని వదిలేయచ్చు. ఇన్ఫాక్ట్ ఇద్దరు వదిలేసినా సరే మనం ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే ఎల్ఐసీ టీం దగ్గర ఇంకా ప్రిన్స్ యాదవ్ మరి ఆకాష్ సింగ్ లాంటి యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. సో ఇలాంటి యంగ్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్కి ఇప్పుడు షమీ ఒక లీడర్గా మారబోతున్నాడు. అంటే ఇక సీజన్లో ఎల్ఐసీ టీం దగ్గర లేని ఎక్స్పీరియన్స్ బౌలర్ ఇప్పుడైతే వాళ్ళ టీంలోకి వచ్చాడు. దీంతో ఎల్ఎస్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళకి ఈ ట్రేడ్ కూడా చాలా మంచి ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి అండ్ అతనే తెచ్చుకున్నారు. వేరే ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అతను వదిలేస్తారని చెప్పి ముందు నుంచి అనుకుంటున్నాం. అండ్ అనుకున్నట్టు ఎస్ఆర్హెచ్ టీం షమీని వదిలేశారు.
ఎందుకంటే ప్యాట్ కమిన్స్ మరియు షమీ కాంబినేషన్ అంతలా వర్కౌట్ అవ్వదు. ఇద్దరు కూడా ప్యూర్ T20 బౌలర్స్ అయితే కాదు, ఎక్కువగా టెస్ట్ ఫార్మేట్ మరియు వన్డే ఫార్మేట్లను ప్రిఫర్ చేసే బౌలర్స్. సో ఇన్వాల్వ్ SRH టీం షమీని వదిలేసింది. బట్ టు బి ఫ్రాంక్ ఇంకో సీజన్ ట్రై చేసి ఉంటే బాగుండేది. అంటే ప్రస్తుతానికి షమీలో ఫైర్ కనిపిస్తుంది, తిరిగి టీమిండియాలోకి రావాలని చెప్పి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. దీంతో SRH టీం మాత్రం మరో ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. ఇక చివరిగా మిగతా 2 ట్రేడ్స్ చూసుకుంటే ఇవి కూడా మనం చెప్పుకున్నవే. అర్జున్ టెండూల్కర్ లక్నో టీంకి వెళ్తాడని చెప్పి అనుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ లక్నో టీం 30 లక్షల రూపాయలు పెట్టి అర్జున్ టెండూల్కర్ని తీసుకున్నారు. వేరేస్ మరో ట్రేడ్ చూసుకుంటే ముంబై టీం చేసింది. వాళ్ళైతే RR టీంలో ఇప్పుడు 3 ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకున్నారు. అండ్ థర్డ్ ప్లేయర్ చూసుకుంటే మనం గెస్ట్ చేసిన వాళ్ళు కేకేఆర్ టీం నుండి మయాంక్ మార్కండేని 30 లక్షలు పెట్టి తెచ్చుకున్నారు. సో ముంబై టీం కూడా చాలా తెలివిగా ట్రేడ్స్ చేసింది. వాళ్ళు చేసుకున్న 3 ప్లేయర్స్ కూడా క్వాలిటీ ప్లేయర్సే. అట్ ది సేమ్ టైం వాళ్ళైతే 3 ప్లేయర్స్కి బదులు కేవలం ఒక్క ప్లేయర్ని మాత్రం బయట పంపారు. అర్జున్ టెండూల్కర్ని లక్నోకి ఇచ్చారు. వేరేస్ ఇన్కమింగ్ చూసుకుంటే ముంబై టీంకి 3 ప్లేయర్స్ లోపలికి వచ్చారు. సో డెఫినెట్గా రాజస్థాన్ మరి ముంబై టీమ్స్ చాలా తెలివిగా ట్రేడ్స్ చేసుకున్నారు. వాళ్ళ స్క్వాడ్కి అవసరమైన ప్లేయర్స్ని తెచ్చుకున్నారు. అట్ ది సేమ్ టైం తక్కువ ప్రైస్ తెచ్చుకున్నారు. మరి మీరు RR మరి MI టీమ్స్ యొక్క ట్రేడ్ స్ట్రాటజీ గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సివిల్ గైస్ ఈ రోజు మొత్తం ట్రేడ్ అయిన 8 మంది ప్లేయర్స్ అండ్ వాళ్ళతో పాటు ముందు చెప్పినట్టు మరి 2 ప్లేయర్స్ ఉన్నారు. విచ్ మీన్స్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 10 మంది ప్లేయర్స్ ట్రేడ్స్ ద్వారా టీమ్స్ మారారు. మరి వీటిలో ది బెస్ట్ ట్రేడ్ ఏదే, అలాగే ది వర్స్ట్ ట్రేడ్ ఏదే మీరైతే కింద కామెంట్ చేయండి. అలాగే రోజు ఈవినింగ్ రిటెన్షన్ లిస్ట్ కూడా బయటకు వచ్చేపోతుంది అఫీషియల్గా. అండ్ వచ్చిన తర్వాత మొత్తం 10 టీంల గురించి కూడా వీడియో చేసుకుందాం. సో మీరైతే అప్డేట్స్ నాన్ స్టాప్గా పొందాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మన సోషల్ మీడియా పేజెస్ని కూడా ఫాలో చేయండి. నేను ఈ వీడియో చేయకముందే ట్రేడింగ్కి సంబంధించిన అప్డేట్స్ మన సోషల్ మీడియా పేజెస్లో పోస్ట్ చేస్తాను. సో దీంతో మీరు క్రికెట్కి సంబంధించిన క్విక్ అప్డేట్స్ పొందాలంటే మన సోషల్ మీడియా పేజెస్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.